నమస్తే, మీ శివాని ఆంధ్ర వంటలో ఈరోజు నేను బెండకాయ ముద్ద కర్రీ వేపుడు చేస్తున్నాను. దానికి కావాల్సినవి అన్ని ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. మీరందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. నూనె పెట్టాను, ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసాను, ఉల్లిపాయలు వేస్తున్నాను. చాలు. ఇవి ఇలా ఉల్లిపాయలు బాగా వేగాలి. దీన్ని మూత పెట్టకూడదు, మగ్గ పెట్టకూడదు. ఇలా ఫ్రైగానే చేసుకుని ముద్ద తయారు చేసుకోవాలి. కారం వేయవలసిన అవసరం లేదు, ఎండుమిర్చి వేసాము, ఇంకా కారం వేయం. దీన్నే బాగా వేపేస్తాం. ఉల్లిపాయ ఎండుమిరపకాయ బాగా అయిపోయింది, వేపేసాను. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేస్తాను అన్నమాట. గ్యాస్ కట్టేస్తున్నాను. కొంత ఆయిల్ వేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఇలాగా పెద్ద బెండకాయలు ఇలా కట్ చేసుకున్నాను. బెండకాయ ముక్కలు లేతవి, ఫ్రైకి ఇవే బాగుంటాయి. ఇవి వేపేసుకోవాలి. ఇలా వేపేసుకోవాలి. మూత పెట్టకూడదు, ఇలాగే వేపేసుకోవాలి. బెండకాయలు కూడా ఇలా దూరగా వేపేసుకోవాలి. వేపుకొని ఇప్పుడు పేస్ట్ చేసేది వేసుకుంటాము. ఇప్పుడు ప్రస్తుతం బెండకాయలని తీసేస్తున్నాను. వేపుని ఒక ప్లేట్లో తీసుకుంటాను. ఉల్లిపాయ ఎండుమిరపకాయ ముద్ద చేశాను కదా, అది వేసుకుంటున్నాను. ఈ ముద్ద బాగా ఏగాలి. ఈ ముద్ద బాగా ఏగేసి మనం ఇలా వేపేసుకోవాలి. ఆల్రెడీ ఏగిపోయింది కాబట్టి ఇంకొద్దిగా ఏగితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో వేపుకున్న బెండకాయలు వేసుకున్నాం. మసాలా దానికి పట్టేస్తే చాలు.
మసాలా గ్రైండ్ చేసినప్పుడు ఉల్లిపాయని ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసినప్పుడు నేను సాల్ట్ వేసేసాను, మీరు చూసుకొని వేసుకోండి. అయిపోయింది. ఒక్క 1 మినిట్ ఈ గ్రేవీ అంతా బెండకాయలకు పట్టేస్తే అయిపోయినట్టు. అంతే. గుమగుమలాడే వేడి వేడి బెండకాయ ఫ్రై రెడీ. బెండకాయ ముద్ద ఫ్రై రెడీ అయిపోయింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, షేర్ చేయండి, అందరూ లైక్ చేయండి, మాకు ఎంకరేజ్మెంట్ చేయండి. థ్యాంక్ యూ.